ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 26వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం కొన్ని విషయాల్లో అంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం మీకు బాగానే వస్తుంది ఈ రోజున. అయితే ఆదాయానికి తగ్గట్టుగా మీకు ఖర్చులు కూడా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువులు కానీ, మీ విలువైన డబ్బు కానీ, లేకపోతే స్థిరాస్తులు కానీ ఏదైనా సరే రాతకోతల వ్యవహారాల్లో కానీ, హామీల వ్యవహారాల్లో కానీ, సంతకాలు పెట్టే వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ విలువైన వస్తువుల్ని, విలువైన డబ్బుని మీరు జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీరు నిర్లక్ష్యం వహిస్తే అది చోరీకి గురి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే శృతి మించిన ఖర్చుల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాల్స్ ప్రెస్టేజ్కి చేస్తూ ఉంటారు కొంతమంది. ఇతరుల దగ్గర గొప్ప అనిపించుకోవాలని చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి ఖర్చులకు మీరు దూరంగా ఉండాలి. ఇతరుల దగ్గర మనం గొప్ప అనిపించుకోవటం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. మన జేబు చిల్లు పడుతుంది తప్పించి ఏం ఉపయోగం ఉండదు. అందువల్ల అలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ పనులు విడిచిపెట్టాలి కుంభరాశి వాళ్ళు ఈ రోజున. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆదాయం ఎంత వస్తుంది, మీకు రాబడి ఎంత ఉంది, మీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి దాన్ని బట్టి మీరు చేసుకోవాలి తప్పించి ఏదో మనకు ఆదాయం ఉన్నా లేకపోయినా మనం ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడితే మళ్ళీ డెఫిసిట్లో పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆదాయాన్ని మీరు పొదుపుగా జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్లస్లోనే ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయానికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఆదాయం ఖచ్చితంగా మీకు సంతృప్తికరంగానే ఉండటానికి ఎక్కువగా ఒక అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ ఆదాయాన్ని మీరు పొదుపు చేసుకునే విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా పెద్దవాళ్ళతో పరిచయాలు, పెద్దవాళ్ళతో సమావేశాలు, వాళ్ళతో స్నేహాలు ఇటువంటివన్నీ కూడా మీకు ఖచ్చితంగా చాలా ప్లస్ అవ్వడానికి, మీ పేరు ప్రతిష్టలు ఇనుమడించడానికి, మీ గౌరవ మర్యాదలు పెరగడానికి కూడా తోడ్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు విద్యపరంగా అంటే అకాడమిక్ లైన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పెర్ఫామ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీ మీద నిందలు కానీ, ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ, స్కాండల్స్ కానీ ఇలాంటి వాటికి మాత్రం మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇతరులతో కానీ మీరు విందు వినోద కార్యక్రమాల్లో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు మీకు నచ్చిన ఆహార పదార్థాలను మీకు నచ్చినట్టుగా భుజించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల అనారోగ్యాన్ని సిద్ధించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు విపరీతంగా కష్టపడినా,
విపరీతంగా డబ్బులు వచ్చినా ఖర్చులు అవుతున్నా ఏది జరిగినా కూడా ఏదో ఒక రకమైన మానసికమైన బాధ మిమ్మల్ని వేధించడానికి వెంటాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ అవసరాలు ఉంటాయి, అవసరాలకు ఎంతో కొంత డబ్బు వస్తుంది, కాకపోతే మీ పూర్తి అవసరాలకు ఆ డబ్బు పూర్తి అవసరాలు తీర్చే విధంగా ఉండదు. అలాగే మీకు ఎంతో కొంత పని దొరుకుతుంది, అది మీ పూర్తి అవసరాలను తీర్చే విధంగా ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. అందువల్ల ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్, ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన ఆందోళన. ఇంత తక్కువ ఆదాయంతో, అంటే మీరు 100 రూపాయలు పని చేస్తే 50 రూపాయలే సంపాదించవచ్చు, మరి మిగతా 50 రూపాయలు ఎవరిస్తారు అనే ఒక ప్రశ్న మీలో తలెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ 50 రూపాయలు ఎలా కష్టపడాలి, ఎలా సంపాదించాలి, కుటుంబాన్ని ఎలా గేదాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇలాంటి మానసికమైన వేదన అనేది కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు గురుడు మే 15 వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చతుర్థంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతసేపు కూడా మిమ్మల్ని ఇతరులని దగ్గర చేయి చాసే పరిస్థితిని కల్పిస్తాడు గురుడికి. చతుర్థ గురుడు, అర్ధాష్టమ గురుడు ప్రతిదానికి చేయి చాచటమే, చిన్న పనికి పెద్ద పనికి ఎదుటివాడిని చేయి చాచటమే. నాకు ఈ పని ఇప్పించండి, నాకు ఈ డబ్బులు ఇప్పించండి, నాకు ఈ జీతం ఇప్పించండి, నాకు ఈ ఉద్యోగ అవకాశం కల్పించండి, ఇలాంటి పనులన్నీ కూడా గురుడు చేయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కొన్నాళ్ళు ఓపిక పట్టాల్సిందే కుంభరాశి వాళ్ళు. మే 15 తర్వాత నుంచి గురుడు కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తాడు. అప్పుడు చంద్రుడు ఎలా ఉన్నప్పటికీ కూడా, పాజిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం రాణిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం గోచార ఫలితాలనే చంద్ర బలాన్ని బట్టే, మనం చంద్రుడి యొక్క సంచారాన్ని బట్టే మనం చెప్పుకుంటున్నాం ఈ గోచార ఫలితాలు. అందువల్ల చంద్రుడు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా గురుడు మీకు గోచార రీత్యా గురుడు పంచమంలోకి వెళ్ళినప్పుడు కొంచెం సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళ ఆందోళన చెందకండి, పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ, స్థిరాస్తుల విషయంలో కానీ, మాట్లాడే మాట విషయంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పించి అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైతే నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే శనికి తిలతైలాభిషేకాలు చేయండి. రేపు ఎలాగూ అంటే శనివారం రోజున శని త్రయోదశి ఉంది కాబట్టి, అంటే త్రయోదశి ఉదయం వరకు ఉంటుంది. ఈ త్రయోదశి ఉదయం వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి 26వ తేదీన త్రయోదశి ఉదయం 6:11 వరకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు 6:11 లోపు కనుక మీరు శనికి తిలతైలాభిషేకాలు చేస్తే శని చాలా ప్రీతి చెంది మీకు అదృష్ట భాగ్యాలను కల్పించడానికి అవకాశం ఉంటుంది. 6:11 తర్వాత చతుర్దశి వచ్చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు కంపల్సరిగా శనికి తిలతైలాభిషేకాలు చేయాలి, శని జపం చేయాల్సిందే. అందులో ఎలాంటి మొహమాటం లేదు, ఏలినాటి శని ఉన్నంతకాలం. దానికి తోడు మీలో ఆత్మవిశ్వాసం, ఆత్మబలం పెరగడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల, ఆంజనేయ స్వామి వారికి సింధూరం కానీ తమలపాకులు కానీ సమర్పించడం వల్ల ఖచ్చితంగా ఆ శని యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే తరచుగా శివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.